యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా ఏలియా ఆత్మీయ శక్తి కలిగిన ప్రవక్తగా బాప్తిసమిచ్చే యోహాను ఉంటే, ఆయన రెండవ రాకడకు ముందుగా పిల్లల యొక్క హృదయమును తండ్రుల వైపు త్రిప్పడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను యొక్క పరిచర్య ఏంటంటే తండ్రుల యొక్క హృదయమును పిల్లల వైపు తిప్పాలి. కానీ ఇప్పుడు అన్య జనుల కోసం దేవుడు ఏర్పరిచిన ప్రవక్త యొక్క పరిచర్య పిల్లలమైన మన హృదయమును తండ్రులైన అపోస్తుల వైపు తిప్పాలి, అపోస్తుల బోధ వైపు తిప్పాలి, అపోస్తుల క్రమము వైపు తిప్పాలి. అవునా? మరి ఏలియా ఆత్మ మరలా బ్రహ్నహాం గారిలో పనిచేసి, మొదటి తిష్బీయుడైన ఏలియా, తర్వాత ఎలీషాలో పనిచేసింది ఆత్మ, తర్వాత బాప్తిసమిచ్చు యోహానులో పనిచేసింది ఆత్మ, ఇప్పుడు విలియం మ్యారన్ బ్రహ్నహాం గారిలో పనిచేసింది ఆత్మ. చివరగా యూదుల యొద్దకు వచ్చి 1,44,000 మందిని సిద్ధపరచడానికి మరలా ఏలియా ఆత్మ యూదుల మధ్యలో పనిచేస్తుంది. ఒక ఆత్మే 5 సార్లు పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్.